రమేష్ ఆదేశించినట్లుగా వంటకుర్రాడు వీధి చివరన సుధాకర్ జీపు కనిపించగానే పరిగెత్తుకొచ్చి సార్ వాళ్ళొస్తున్నారు అని చెప్పాడు. రమేష్ పాలిపోయినట్టున్న ముఖంలోకి రక్తం పొంగులా వచ్చింది. హాలులో కిటకిటలాడుతూ మూగి ఉన్న జనంలో నుంచి మెల్లగా తప్పించుకుని పైకి వెళ్ళిపోయాడు. అతని మనసు ఒళ్లంతా చెవులు చేసుకున్నట్లుగా హేమ కంఠం కోసం ఆలకిస్తుంది. కరుణా! హేమ పెట్టిన గావుకేక వినిపించింది. గదిలో అడుగుపెట్టిన రమేష్ ఆ ఆక్రందన వినగానే మెల్లగా చేతులు వెనక్కి పోనిచ్చి తలుపులు మూసేశాడు. కింద నుంచి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ హృదయ విదారకంగా వినిపిస్తున్న ఏడుపు అతని గుండెల్ని తూట్లు పొడుస్తున్నట్టుగా ఉంది. రమేష్ పెదవులు బిగబట్టి తలుపులకి తలానించి కళ్ళు మూసుకున్నాడు. ఎంత ప్రయత్నించినా అతని దుఃఖం కన్నీరుగా మారడం లేదు. దావానలంలా అతనిలో అణువణువుని దహించేస్తుందే తప్ప మనసుని తేలికపరిచే వెచ్చటి కన్నీరుగా మారి జారిపోవడం లేదు. చాలాసేపైన తరువాత తలుపు చప్పుడైంది. రమేష్ నేల మీదికి మోకాల మీద ఆని కూర్చున్నాడు. కరుణ వదిలేసి వెళ్లిపోయిన బొమ్మలన్నీ వరుసగా తీసి పెట్టెలో భద్రపరుస్తున్నాడు. అతను వెంటనే వెళ్లి తలుపులు తీయలేదు. రమేష్, తలుపు తీయి. నేనే, సుధాకర్ స్వరం వినిపించింది. ఒక్కడివేనా? తలుపు దగ్గరకొచ్చి మెల్లగా అడిగాడు. అవును. రమేష్ తలుపులు తీశాడు. నువ్వు ఇక్కడ తలుపులు మూసుకుని కూర్చుంటే ఎలా? హేమొచ్చింది, కిందకిరా. నేను రాలేను సుధా, నన్ను అర్థం చేసుకో, ఇంకేమీ అడగకు. నేనైతే అడగను, కానీ మిగతా వాళ్ళందరి మాట ఏమిటి? వాళ్ళు అప్పుడే హేమొచ్చి అంతసేపైనా నువ్వు ఓదార్చనందుకు చెవులు కొరుక్కుంటున్నారు. నాకు ఆ శక్తి లేదు. ఉందో లేదో మాకెవరికీ అవసరం లేదు రమేష్. నీ సంసార జీవితం పట్ల అందరికీ కుశంకలు కలిగే అవకాశం ఇప్పుడు ఇవ్వడం ఎంతమాత్రమో మంచిది కాదు. నేనేం చేయను చెప్పు. కిందకి రా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కరుణను తీసుకువెళ్ళాలి. సుధా ప్లీజ్, జరగవలసినవేవో నువ్వు చూడు. నా వల్ల కాదు. నా మతి స్థిమితంగా లేదు. నేనిప్పుడు ఏమీ చేయలేను. రమేష్ అర్థిస్తున్నట్టుగా అన్నాడు. అన్నీ నేనే చేస్తాను. బహుశా ఈ క్షణం కోసమే నేను మీ జీవితాల్లోకి వచ్చానేమో. నువ్వురా, నా మాట విను. కరుణని ఆఖరిసారిగా చూడ్డానికైనా తిరిగిరా. ఆఖరిసారి? లేదు సుధా, లేదు. కరుణ ఎక్కడికి వెళ్ళదు. ఆ శరీరం విడిచినా నన్ను విడిచి వెళ్ళిపోదు. ఎప్పటికీ ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతుంది. ఇక్కడి నుంచే పుట్టింది, మళ్ళీ ఇక్కడికే వచ్చేసింది. అందుకే నాకు ఏడుపు కూడా రావడం లేదు అంటూ గుండెల మీద చెయ్యానించి చూపించాడు. రమేష్, నువ్వు కిందకి ఎందుకు రావడం లేదో నాకు తెలుసు. హేమ ముఖం చూడలేకపోతున్నావు, అవునా? రమేష్ చప్పున పక్కకు తిరిగాడు. టేబుల్ మీద కాగితాలేవో సర్దసాగాడు. అతని కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు ఉబికాయి. ఇదేమిటి? ఇప్పుడేగా నాకు ఏడుపు రావడం లేదు అన్నావు? సుధాకర్ రమేష్ భుజం పట్టి బలంగా తన వైపు తిప్పుకున్నాడు. నువ్వు ఇప్పుడు హేమ ఎదుటికి రాలేకపోతే ఇక జీవితంలో ఎప్పుడూ రాలేవు. ఏమిటి ఈ పిరికితనం? నువ్వు ఎంతో గంభీరుడివని, ధైర్యవంతుడివని విన్నానే నేను. రమేష్ హఠాత్తుగా కుర్చీలో కూలబడ్డాడు. అతన్ని దుఃఖం ఒక్కసారిగా సముద్రంలో పొంగి ముంచేసింది. టేబుల్ మీద వంగిపోయి చేతుల్లో ముఖం దాచుకున్నాడు. అతని గుండెల్లో ఉప్పెనలా వీస్తున్న ఆ దుఃఖానికి సూచనగా అతని భుజాలు కంపించసాగాయి. సుధాకర్ రమేష్ని ఎలా అనునయించాలో కూడా తెలియలేదు. నిరుత్తరుడైనట్టుగా నిలబడిపోయాడు. కింద హేమ, ఇక్కడ అతను. ఈ ఇద్దరి దుఃఖం చూస్తుంటే ఎంతో విరాగి అయిన అతని మనసు కూడా చలించిపోతుంది. సుధాకర్ రమేష్ వీపు మీద చెయ్యానిస్తూ, రమేష్ లే, నీలో ఎన్ని భూకంపాలు రాని, ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవని, నువ్వు లేచి కిందకి రాక తప్పదు. ఇప్పుడు నువ్వు రాకపోతే హేమ నీకు శాశ్వతంగా దూరమవుతుంది. ఆ సంగతి మర్చిపోకు అంటూ హెచ్చరించాడు. కొద్దిసేపైన తరువాత సుధాకర్ ముందు, రమేష్ వెనక ఒక్కొక్క మెట్టే దిగి వచ్చారు. హేమ కరుణని పడుకోబెట్టిన సోఫా దగ్గర మోకాళ్ల మీద కూలబడి సోఫా చేతికి తలబాదుకుంటూ ఏడుస్తుంది. రంగనాయకి, శ్యామల, మరో ఇద్దరు ఆడవాళ్లు హేమని పట్టుకుని ధైర్యం చెబుతూ అనునయించడానికి ప్రయత్నిస్తున్నారు. రమేష్ హేమ దగ్గరగా వచ్చాడు. అతని నాలుక ముద్దబోతున్నట్లుగా ఉంది. హేమ తలెత్తింది. రమేష్ని చూడగానే దెబ్బతిన్న ఆడపులిలా అతని మీదకొచ్చింది. అయిందా? నా మీద నీకున్న కసి ఇప్పుడు పూర్తిగా తీరిందా? నాకు ఏమీ లేకుండా చేశావు. అయినా నీ తృప్తి తీరనట్లు చివరికి దీన్ని కూడా దక్కకుండా చేశావు. నా కరుణని బలవంతంగా నా దగ్గర నుంచి తీసుకొచ్చి చంపావు. నువ్వే దాన్ని చంపేశావు. ఇప్పుడు సుఖపడు, బాగా సుఖపడు. నీకు 100 మంది ఉన్నారు.
నీ డబ్బుతో లక్షల మందిని కొనుక్కోగలవు. నాకు ఎవ్వరూ లేరు. దాంతోపాటు నన్ను కూడా పూడ్చేసేయి. నీ పీడ వదిలించుకో. హేమ, ఏమిటా మాటలు? రంగనాయకి హేమని వెనక్కి లాగుతూ మందలింపుగా అంది. నీకు తెలియదొదినా, నెలల తరబడి నా గుండెల్లో మండుతున్న మంట ఇది. ఇన్నాళ్ళు ఆ మంట మింగుతూ గడిపాను. కనీసం దానికోసమైనా బ్రతకాలనుకున్నాను. ఇప్పుడు నాకెవరున్నారు? నేను ఎవరి కోసం బ్రతకాలి? హేమ బావురుమంది. అసలు దాన్ని నా దగ్గర నుంచి ఎందుకు తీసుకొచ్చారు? అట్లా చంపడానికేనా? డబ్బున్న వాడిని నా అహంకారా? డబ్బుతో అన్నీ కొనగలను అని గర్వం. తీసుకురమ్మను మను. నా కరుణ ప్రాణాలు తెచ్చివ్వమను. రమేష్ రాయిలా నిలబడ్డాడు. అతని ముఖంలో ఎలాంటి భావమూ లేదు. ఎర్రబడిన కళ్ళు మాత్రం అగ్నిగోళాల్లా ఉన్నాయి. సుధాకర్ ఇంకో ఇద్దరు పెద్దవాళ్లు కలిసి చకచక జరగవలసిన ఏర్పాట్లు చూశారు. రమేష్ కరుణని 2 చేతులతో ఎత్తి సుధాకర్కి అందించే ముందు ఒక్కసారి ఆ ముఖంలోకి తదేకంగా చూశాడు. డాడీ, నాకు ఆకాశమంత పందిరి, భూమంత అరుగు వేసి, భూనభోంతరాళాలు దద్దరిల్లేటంత వైభవంగా పెళ్లి చేస్తానన్నావుగా? ఇప్పుడే సాగనంపుతున్నావా? నేను నీకొద్దా? అప్పుడే పనికిరాకుండా పోయానా డాడీ అని అడుగుతున్నట్లుగా అనిపించింది. కన్నీటి తెరలు కంపుకుంటున్న అతనికి కరుణ చిన్నారి ముఖం నవవధు అలంకరణతో నునుసిగ్గులు దోబూచులాడుతూ ఉండగా అతని స్వప్నం యథార్థంగా మారినట్లుగా ఒక్కసారి కళ్ళారా చూసుకోమని మురిపిస్తున్నట్టుగా కనిపించింది. అతని గుండెలు అవిసిపోయాయి. అతని మనసు చిగురుటాకులా కంపించసాగింది. అతనిలో ఉన్న ఆశల్ని, శక్తిని, సంతోషాన్ని కరుణ మూట కట్టుకుని తన వెంటే తీసుకువెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. రమేష్ చేతుల్లో నుంచి సుధాకర్ కరుణని అందుకుని గుడ్డకప్పి తీసుకువెళుతుంటే రమేష్ తడబడుతున్న అడుగులతో 2 గజాలు కూడా నడవలేకపోయాడు. అతనికి ఆసరా ఇస్తున్నట్లుగా ఎవరో జబ్బ గట్టిగా పట్టుకున్నారు. రమేష్ పళ్ల బిగువన ఎంతో ప్రయత్నం మీద స్పృహ తప్పకుండా నిగ్రహించుకున్నాడు. దాదాపు 3 నెలల తరువాత సుధాకర్ కట్టిస్తున్న ఆశ్రమం పూర్తయింది. రమేష్ ఎక్కువ డొనేషన్ ఇవ్వడంతో ఆశ్రమానికి కరుణా ప్రియదర్శిని అని నామకరణం చేశారు. గవర్నర్ గారు వచ్చి ఆశ్రమం, అనాథ శరణాలయం 2 ఎంతో ఆడంబరంగా ఓపెన్ చేశారు. వయసులో ఉన్న నిర్భాగ్యులైన యువతులకి ఆశ్రమం, అనాథలైన బాలబాలికలకి శరణాలయంగా ఏర్పాటు చేశారు. ఆ రోజున ఇందుపల్లి నుండి ఆశ్రమం వరకు రంగురంగుల కాగితాల తోరణాలు కట్టారు. ఎర్రని సిల్కుగుడ్డ మీద తెల్లటి అక్షరాలతో అధ్యక్షత వహిస్తున్న గవర్నర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్న రమేష్ చంద్రకి స్వాగత వచనాలు రాసి వేళ్లాడదీశారు. ఇందుపల్లె రైతు కుటుంబాలన్నీ ఈ కార్ల హడావిడి చూడడానికి రోడ్డుకి ఇరుపక్కలా మోగారు. దాదాపు 100 మందికి పైగా చిన్నపిల్లలు, 25 మందికి తక్కువ లేకుండా వయసులో ఉన్న ఆడపిల్లలు నీలం, తెలుపు రంగుల్లో ఆశ్రమం వాళ్ళు ఇచ్చిన దుస్తులు ధరించి బారులు తీరి నిలబడి ముక్తకంఠంతో మానవత్వపు విలువలు చాటే పాటలు ఎలుగెత్తి పాడుతున్నారు. వాళ్ళని చూస్తుంటే రమేష్ కళ్ళల్లో నీళ్లు తొణికిసలాడాయి. చాలా సంవత్సరాల క్రిందట తను ఇలా గడిపిన బాల్యం గుర్తుకొచ్చింది. అమాయకంగా, స్వచ్ఛంగా పువ్వుల్లో ఉన్న ఆ పసిపాపల ముఖాలు చూడగానే అందరికీ వాళ్ళందరిలో కరుణ కనిపించింది. డాడీ అని పిలుస్తున్నట్లే అనిపించింది. గవర్నర్ గారు రమేష్ దాతృత్వాన్ని, మహోన్నతమైన అతని వ్యక్తిత్వాన్ని గంటసేపు కొనియాడారు. ఆ మాటలు వింటుంటే రమేష్ ముఖంలో ఇదివరకులా గర్వం తొణికిసలాడలేదు. అతని కళ్ళు అహంతో తణుకులేనలేదు. తలదించుకుని అసహనంగా కూర్చున్నాడు. గవర్నర్ గారు వెళ్ళిపోవడంతో ఆశ్రమంలో సందడి తగ్గిపోయింది. కుర్చీలు, బల్లలు తీసేస్తున్నారు. సుధాకర్ ఊపిరాడనట్లు తిరుగుతున్నాడు. అతనికి ఇప్పుడప్పుడే తీరిక చిక్కేటట్టు లేదు. రమేష్ సుధాకర్ని పిలిచాడు. సుధా, ఇక నేను వెళ్తాను. ఈ రాత్రి కొండి రేపు వెళ్ళకూడదు? రేపు లాయర్ని కలవాలి. ఇంటి రిజిస్ట్రేషన్ కూడా ఉంది. రమేష్, ఎంత చెప్పినా నీ మొండి పట్టుదల మానడం లేదు. కారుతో సహా అమ్మేశావు. కనీసం ఇల్లైనా ఉంచుకోకుండా ఏమిటి చాదస్తాం? కరుణ పోయినంత మాత్రాన నీ జీవితమే అయిపోతుందా? రమేష్ చేత్తో వారించాడు. సుధా ప్లీజ్, ఆ మాటలన్నీ అయిపోయాయిగా. రాతి మీద ఎంత వాన కురిసినా చిగురించటం అసంభవమని నీకు తెలుసు. సుధాకర్ జవాబు చెప్పలేకపోయాడు. కరుణ పోయిన తరువాత రమేష్ రూపంతో పాటు స్వభావం కూడా మారిపోయింది. అసలే గంభీరుడైన అతను మరింత మితభాష అయిపోయాడు. అతనిలో ఇదివరకటి ఉత్సాహం, చలాకీతనం మచ్చుకి కూడా లేదు. 100 జీవితాలు బ్రతికి 1000 సంవత్సరాలు భారం మోసిన వ్యక్తిలా ఉన్నాడతను. మీ డ్రైవర్ని నన్ను కాస్త స్టేషన్ దగ్గర దించిరమ్మని చెప్పు. 9:30కి సరిగ్గా ట్రైన్ ఉంది అన్నాడు. ఇద్దరు బయటకొచ్చారు. రమేష్ జీపెక్కాడు. హేమను చూడకుండా వెళ్ళిపోతావా? హఠాత్తుగా అడిగాడు.
హేమ పేరు వినగానే రమేష్ ముఖం పాలిపోయినట్లుగా అయింది. క్షణం ఆగి అన్నాడు, ఎందుకు సుధా? కనిపించి ఇంకా బాధ పెట్టడమేగా. ఇక్కడికి హేమను నేను పెట్టిన బాధ చాలదంటావా? అతని కంఠంలో తొంగి చూస్తున్న వ్యధకి సుధాకర్ గుండెలు ఆర్ద్రమయ్యాయి. బాధ అనే మాటొస్తే నువ్వు పడే బాధ ముందు హేమ పడిన బాధ గొప్పదేమీ కాదు. కరుణ మరణానికి నువ్వే కారకుడివి అని హేమ అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదేమో. ఒకవేళ హేమ అలా మూర్ఖంగా పొరబడినా ఆ పొరపాటుని సహించే శక్తి నువ్వు తెచ్చుకోవడం న్యాయమంటాను. పొరపాటు హేమది కాదు, నాది. చిన్నప్పటి నుంచి నా అనే వాళ్ళకి కరువు పడి బికారిగా పెరిగిన నేను హేమని కరుణని ఇద్దరిని హద్దుమీరి ప్రేమించాను. వాళ్లే నా సర్వస్వం అనుకున్నాను. అందుకే ఇద్దరినీ పోగొట్టుకున్నాను. రమేష్ కంఠం వణకగా చప్పున మొహం తిప్పుకున్నాడు. అసలు మీరిద్దరూ ఎందుకు విడిపోయారో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదు. జీవితం పట్ల ఇద్దరమూ చూసే కోణాల్లోనే భిన్నాభిప్రాయం ఉంది. దాన్ని కరుణ మరణం అఘాతంలా మార్చింది, అంతే. అంతకంటే ఇంకేమీ లేదు. వస్తాను. నువ్వు హైదరాబాద్ వచ్చేసరికి బహుశా నేను ఉండననుకుంటాను. శుక్రవారం నాడు నేను గోవా చేరగానే నీకు ఉత్తరం రాస్తాను. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లేది నిర్ణయించుకోగానే నీకు తెలియచేస్తాను, సరేనా? సుధాకర్ తల ఊపాడు. జీపు సాగిపోయింది. హేమా, నాకు ఒంట్లో కాస్త స్వస్థత చిక్కినప్పటి నుంచి నీకు ఉత్తరం రాయాలని తాపత్రయం. నా గురించి వినే ఉంటావు. నన్ను అసహించుకున్నావా హేమ? నువ్వు అసహించుకున్నా నేను ఏమీ బాధపడనులే. ఈ ప్రపంచంలో ఆడపిల్లలందరూ పెళ్లైన తర్వాత పిల్లల తల్లులవ్వాలని రివాజు. నాలాంటి నిర్భాగ్యులు కొంతమంది దానికి వ్యతిరేకంగా అవుతారు. హేమ, తల్లిని కాబోతున్నందుకు నేనేమీ సిగ్గుపడడం లేదు. ఎందుకంటే పెళ్ళయి పిల్లని కనే బదులు పిల్లని పొంది పెళ్లి చేసుకుంటున్నాను. నా బిడ్డకు తండ్రైన సుందరాన్నే పెళ్లి చేసుకుంటున్నప్పుడు నేనెందుకు ఈ లోకం ముందు తల వంచాలో నాకు అర్థం కావడం లేదు. ఒక విధంగా చూస్తే అందరూ చెవులు కొరుక్కున్నా అసహించుకున్నా మా అమ్మకి గుండెపోటు వచ్చినా నాకు మాత్రం మంచి జరిగింది. ఎందుకంటావా? మొదటి నుంచి నాకు పెళ్ళి అంటే అదేదో బంధంగా అనిపించి భయంగా ఉండేది. ఈ సంఘటన జరగకుండా ఉంటే బహుశా నేను వృద్ధకన్యగానే ఉండిపోయేదాన్నేమో. సుందరం అంటే నాకు పెద్దగా ప్రేమలేని మాట నిజమే. నేనంటే అతను ప్రాణం ఇస్తాడు. అందుకు అతనంటే నాకు గౌరవం ఉంది. ఇదంతా మీ ఇంట్లోనే మొదలైంది హేమ. నువ్వు ఇందుపల్లి వెళ్ళినప్పుడు ఒకరోజు సాయంత్రం ఏమీ తోచని నేను మీ ఇంటికొచ్చాను. కానీ ఆ సమయానికి కరుణ ఇంట్లో లేదు. రమేష్ ఎక్కడికో తీసుకువెళ్ళాడో అని తెలిసింది. సుందరం అప్పుడే క్యాంపు నుంచి ఇంటికొచ్చాడు. స్నానం చేస్తున్నాడు. వంటకుర్రాడు కూడా ఇంట్లో లేడు, సినిమాకు వెళ్ళాడట. కాఫీ తాగబోతున్న సుందరం నన్ను కూర్చోమని వద్దంటున్నా వినకుండా తన కాఫీలో సగం ఇంకో కప్పులో పోసిచ్చి తాగమని బలవంతం చేశాడు. నేను అలవాటుగా రెచ్చగొడుతున్నట్టే మాట్లాడాను. సుందరం దగ్గరగా వచ్చి నన్ను పట్టుకున్నాడు. నేను అతన్ని విడిపించుకోవడంలో నా చేతిలో ఉన్న కప్పు తొణికి కాఫీ అంతా నా తెల్లటి చీర మీద ఒలికిపోయింది. నేను రొసరొసలాడుతూ పైన నీ గదిలోకొచ్చి చీర కుచ్చిళ్ళు విప్పి కాఫీ పడినంత మేర నీళ్లతో కడిగేశాను. వెనక నుంచి సుందరం ఎప్పుడొచ్చాడో నేను చూడలేదు. అతను అంత ధైర్యం చేస్తాడని గాని నేను లొంగిపోతానని గాని అనుకోలేదు. సుందరం తరువాత మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకున్నాడు. ఆ తరువాత ఆ అనుభవాన్ని నా శరీరం మళ్లీ మళ్లీ కోరసాగింది. సుందరం నాతో మాట్లాడాలని బలవంతం చేయగా అతను క్యాంపు వెళ్లిన ఊరు నేను వెళ్ళాను. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాం. ఒకరోజు హఠాత్తుగా సుందరం ఫోన్ చేసి ఈ పెళ్లి కుదరదని, తన భార్య కాపురానికి వస్తుందని చెప్పాడు. నాకు పిచ్చెక్కినట్లయింది. సుందరాన్ని కలిసి నిలదీస్తే నీళ్లు నమిలాడు. తన భార్య రావాలని ఆతృత పడుతుందని, నువ్వు కూడా సమర్థిస్తున్నావని చెప్పాడు. ఏం చేయడానికి నాకు పాలుపోలేదు. అప్పటికే నాకు నెల తప్పింది అని తెలిసింది. కంగారు పడిపోయాను. సరాసరి నీ దగ్గరకొచ్చి జరిగిందంతా చెప్పేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు మునుపట్ల ఆత్మీయంగా లేవు. అదీ కాకుండా నీ సానుభూతి సుందరం భార్య వైపే ఉంటుంది అని నాకు తెలుసు. అందుకే రాలేకపోయాను. నా అదృష్టమో ఆ అమ్మాయి దురదృష్టమో గాని సుందరం భార్య మసూచకం వచ్చి చనిపోయింది. ఆ అమ్మాయి చచ్చిపోయి నాకు జీవితం ప్రసాదించింది. సుందరము నేను పెళ్లి చేసుకోబోతున్నాం. హేమ, నాకు నువ్వు తప్ప ప్రాణ స్నేహితులు ఎవ్వరూ లేరని నీకు తెలుసు. నన్ను అర్థం చేసుకోగలిగితే వెంటనే జవాబు రాయి. నీ ఉత్తరం అందిన వెంటనే వస్తాను. కరుణని గురించి మాట్లాడడం ఉత్తరం ద్వారా నాకు సాధ్యం కాని పని. ఆ బాధలో నీకు అండగా ఉండాల్సిన నేను ఈ సంఘటన మూలంగా ఇలా దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. రెక్కలు కట్టుకుని నీ దగ్గర వాలాలి అని తప్పిస్తున్న నీ ధీర. బావి గట్టు మీద కూర్చుని కరిగిపోతున్న నీరెండలో అప్పటికి 10వ సారి ఆ ఉత్తరం చదువుకుంది హేమ.
నిన్న మధ్యాహ్నం పోస్ట్లో ధీర దగ్గర నుంచి ఈ ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరం వచ్చిన దగ్గర నుండి హేమ నవనాడులు కృంగిపోయినట్లుగా ఉంది. కరుణ పోయినప్పటి అసలైన బాధ ఆనాడు కాకుండా ఈరోజు తెలుస్తున్నట్లుగా ఉంది. ఆ రోజున కరుణ మృతదేహం తీసుకుని సుధాకర్, రమేష్ వాళ్ళు పూడ్చివేయడానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి హేమ ఉండలేదు. అప్పటికప్పుడు ఇందుపల్లి వెళ్ళిపోవాలని మంకుపట్టు పట్టింది. ఆ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండలేను అని ఏడుస్తుంటే శ్యామల బలవంతం చేసి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. ఆ రాత్రే హేమ బాగా సుస్థి పడింది. వారం రోజులు మంచం మీద నుంచి లేవలేదు. కాస్త తగ్గగానే సుధాకర్ సాయంతో ఇందుపల్లి వచ్చేశారు. ఆనాటి సాయంత్రం హేమకు ఇంకా గుర్తుంది. తను బయలుదేరడానికి ఇంకో గంట ఉందనగా రమేష్ గదిలోకొచ్చాడు. హేమకు జడవేస్తున్న రంగనాయకి మెల్లగా పని ఉన్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రమేష్ అడగలేనట్లు అడిగాడు, ఒంట్లో ఎలా ఉంది హేమ? హేమ గోడవైపు తిరిగింది. నాకే నిక్షేపంగా ఉన్నాను. ఆ పైన మాటలే దొరకనట్లు మౌనంగా నిలబడిపోయాడు. నువ్వు ఊరు వెళ్తున్నావు. వెళ్లే ముందు నాకు చెప్పాల్సిందేమైనా ఉందా అన్నాడతను. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా మనం సాధ్యమైనంత త్వరగా విడిపోయే ఏర్పాటు చూడు. అతను ఒక్క నిమిషం మాట్లాడలేదు. తరువాత మెల్లని స్వరంతో, అలాగే హేమ, అలాగే, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నిన్నింక బాధ పెట్టను. గుండెల మీద చెయ్యి వేసి అదుముకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. వారం రోజులు తిరగకుండానే లాయర్ దగ్గర నుంచి రమేష్ విడాకులు కోరుతున్నట్లు హేమకి నోటీస్ వచ్చింది. అది చూడగానే రంగనాయకి మొత్తుకుంది, ఏడ్చింది. కానీ మూర్తిభవించిన హేమ మనసు కరగలేదు. తరువాత జరగవలసినవన్నీ చకచకా జరిగిపోయాయి. రమేష్, హేమ ఇద్దరు మనస్ఫూర్తిగా విడిపోతున్నట్లు, ఒకరి జీవితం మీద ఇంకొకరికి ఎలాంటి హక్కులు అధికారాలు లేనట్లు ఇద్దరూ అంగీకరించినట్లుగా కోర్టుపూర్వకంగా నిర్ణయమైపోయింది. అది జరిగిన నెల తిరగకుండానే హేమ తన శరీరంలో వస్తున్న మార్పు చూసి హడిలిపోయింది. ఇంకో 15 రోజులు గడిచేసరికి హేమ భయం నిర్ధారణ అయిపోయింది. రమేష్ రూపం హేమలో ప్రాణం పోసుకోవడానికి ఆయత్తమవుతుంది. రమేష్ తన బంధం శాశ్వతంగా తెగిపోయిందని కోర్టు వారు హామీ ఇచ్చారు. కానీ అది పొరపాటని దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా అనిపించింది. హేమకి కన్నీళ్లే శరణ్యమయ్యాయి. ఎంతసేపటి నుంచి అలా బావిగట్టు మీద కూర్చుండిపోయిందో హేమకు ధ్యాసే లేదు. చీకటి పడి చాలాసేపయిందని కూడా గుర్తుకు రాలేదు. హేమ, రంగనాయకి పిలుస్తూ దొడ్లోకొచ్చింది. మోకాళ్ల మీద తలదించుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న హేమ వదినగారి పిలుపు వినగానే చప్పున చీర కొంగుతో కళ్ళు గట్టిగా తుడిచేసుకుంది. ఇక్కడ కూర్చున్నావా? గవర్నర్ గారి కారు, మిగతా కార్లు అన్నీ వెళ్ళిపోయాయట. వెంకులొచ్చి చెప్పాడు. చూసావా, రమేష్ రానే లేదు. ఎందుకు వస్తాడు వదినా? అతనికి నేనిప్పుడు ఏమవుతానని అంటూనే హేమ బావురుమంది. రంగనాయకి చప్పున పక్కన కూర్చుని హేమను దగ్గరకు తీసుకుంది. ఊరుకో, ఇప్పుడు ఎంత ఏడిస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం? నేనప్పుడే చెప్పానా, కరుణపోయిన దుఃఖం మీ ఇద్దరు కలిసి పంచుకుంటే తప్ప తీరదని? నువ్వు నా మాట వినలేదు. ఇద్దరికిద్దరూ పట్టుదలకి పోయారు. అమ్మా, మధు పరిగెత్తుకొచ్చాడు దొడ్లోకి. ఏమిట్రా? ఆయన వచ్చారమ్మా. ఎవర్రా? ఆయననమ్మా, మాస్టారు, రమేష్ మాస్టారు, అక్క మొగుడు. రంగనాయకి చప్పున లేచి వాకిట్లోకి వెళ్ళింది. హేమ గుండెలు ఒక క్షణం ఆగిపోయి రెట్టింపు వేగంగా కొట్టుకోసాగాయి. 5 నిమిషాల తరువాత రంగనాయకి హడావిడిగా దొడ్లోకొచ్చింది. హేమ, ఇంకా ఎక్కడే నిలబడ్డావేమిటి? వెళ్ళు, నేను త్వరగా భోజనం ఏర్పాట్లు చేస్తాను. అతన్ని ఉండమని చెప్పు, బలవంతం చెయ్యి. గబగబా అని లోపలకు వెళ్ళిపోయింది. హేమ అడుగులో అడుగు వేసి నడుస్తున్న దానిలా మెల్లగా బయట వరండాలోకొచ్చింది. రమేష్ పడక్కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అడుగుల చప్పుడు విని తిరిగి చూశాడు. హేమ గోడకు ఆనుకుని నిలబడి ఉంది. కొద్దిసేపు నిశ్శబ్దం ఏర్పడింది. అతను మాట్లాడతాడు అని ఆమె మాట్లాడుతుంది అని అతను ఎదురు చూసినట్లు మౌనంగా ఉండిపోయారు. చివరికి అతనే అడిగాడు, బావున్నావా హేమ? హేమ దించిన తల ఎత్తలేదు. ఇంత దూరం వచ్చి నిన్ను చూడకుండా వెళ్ళడం నాకు సాధ్యం కాలేదు. ఇల్లు అమ్మేశాను. ప్రస్తుతం గోవా వెళ్తున్నాను. అక్కడ ఆశ్రమంలో కొద్ది రోజులుంటాను. ఇల్లు అమ్మేశావా? హేమ కంఠం పెగల్చుకున్నట్లుగా వచ్చిందా మాట. అవును, కరుణ లేదు, నువ్వు రావు. ఆ ఇల్లు, వైభవం ఇంకా నాకెందుకు? నేనేం చేసుకోను? గోవా నుంచి ఎప్పుడు తిరిగి వస్తావు? ఇప్పట్లో రాను. బహుశా తిరిగి రానేమో. హేమ కిందకి చూస్తూ నిలబడిపోయింది. వెళ్లే ముందు ఒకటి చెప్పడానికి వచ్చాను హేమ. నిన్ను బాధ పెడితే క్షమించు. అతని మాట పూర్తిగానే లేదు.
హేమ భరించలేనట్లుగా చప్పున వెనక్కి తిరిగి లోపలికి పారిపోయింది. 10 నిమిషాలు గడిచాయి. భోజనం ఏర్పాట్లు చేసిన రంగనాయకి రమేష్ని లేవమని చెప్పడానికి వాకిట్లోకొచ్చింది. అక్కడ రమేష్ లేడు. కుర్చీ ఖాళీగా ఉంది. జీపు కూడా లేదు. హేమా, ఇదేమిటి? రమేష్ వెళ్ళిపోయాడే? భోజనానికి ఉండమని నువ్వు చెప్పలేదా? లోపలికొస్తూ అడిగింది. గదిలో చేతుల మధ్య తలదించుకుని కూర్చున్న హేమ హృదయ విదారకంగా ఏడవడం మినహా సమాధానం చెప్పలేకపోయింది. రైలు కదలడానికి సిద్ధంగా కోత వేసింది. చేతిలో ఉన్న మ్యాగజైన్లోకి చూస్తున్న రమేష్ దాన్ని పక్కకు పడేశాడు. అతని గుండెలు చీల్చుకుని వస్తున్నట్టుగా గాఢమైన నిట్టూర్పు వచ్చింది. మాటిమాటికి చిక్కిన మొహంతో శోకమూర్తిలా ఉన్న హేమ రూపమే అతనికి కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ కళ్లల్లో ఎంత దైన్యం, ఆ పరిసరాల్లో ఎంత దరిద్రం. విడిపోయేటప్పుడు కొంత డబ్బు బ్యాంకులో వేసి పుస్తకాలు పంపిస్తే వద్దు అని తిప్పి పంపేసింది. హేమకి ఇక ముందు తిండికి బట్టకి కష్టపడితేనే గాని గడవదన్న విషయం గుర్తుకొచ్చిన కొద్దీ అతనికి గుండెలు పిండినట్లుగా ఉంది. ఏం చేయగలడతను? బలవంతంగా శాసించే అధికారం కావాలనే వదులుకున్నాడు. కేవలం హేమ తృప్తి కోసం. ఏమాత్రం బాధ పెట్టకూడదనే భావంతో ఆ కాగితాల మీద సంతకం చేశాడు. అంత మాత్రాన హేమ తనది కాకుండా పోతుందా? హేమతో తను పంచుకున్న జీవితం, పొందిన ఆ స్వర్గం ఆ ఒక్క సంతకంతో రూపులేకుండా మాయమైపోతాయా? కరుణ బ్రతికుంటే హేమ ఎంత దెబ్బలాడినా విడాకుల ప్రసక్తి రానిచ్చేవాడతను? లేదు. హేమ తను కలిసి ఉండే యోగం లేదు. అందుకు కరుణ అంతరించిపోయింది. కరుణ గుర్తుకు రాగానే అతని గుండెల బద్దలయ్యేంత నొప్పిలాంటి బాధేదో కలుగుతుంది. రమేష్ తల వెనక్కి ఆనించి కూర్చున్నాడు. హేమను ఎంత సుఖపెట్టాలి అని అనుకున్నాడు. ఎన్ని కలలు కన్నాడు. కరుణ పుట్టగానే ఆశలన్నీ రూపుదిద్దుకున్నట్లు జీవితం ఇంద్రధనస్సులా వెలిగింది. అదంతా శాశ్వతం అనే భ్రమపడ్డాడు. జీవితం స్థిరపడిపోయిందనే అనుకున్నాడు. ఎల్లకాలం అలాగే ఉండిపోతుంది అని ఆశపడ్డాడు. రమేష్ గుండెల్లో తుఫాను వెలిసిన తర్వాత ఏర్పడే ప్రశాంతత లాంటిది ఆవరించుకోసాగింది. హేమ అన్నమాట ఎంత నిజం. డబ్బుతో అంతా ఉందని చాలామంది అనుకుంటారు. కానీ డబ్బుతో ఏమీ లేదు అని కొంతమందికి మాత్రమే తెలుసునేమో. డబ్బుతో ఏమీ లేదు అని తెలిసొచ్చే ఈ అనుభవం ఎంత భయంకరమైంది. ఎవ్వరికీ రాకూడనిది. రైలు మెల్లగా కదిలింది. రమేష్ తల తిప్పి కిటికీలో నుంచి బయటికి చూడసాగాడు. ఇందుపల్లె చాలా చిన్న పల్లెటూరు. పట్నవాసపు నాగరికతలకి, గందరగోళానికి దూరంగా ప్రకృతి ఒడిలో వెచ్చగా పవళించిన పసిపాప లాంటి ప్రశాంతమైన ఊరు. ఈ ఊరికి తన ప్రాణం లాంటి హేమను అప్పగించి వెళ్ళిపోతున్నాడు. ఈ రాత్రి, ఈ కీచురాళ్ల రొద, ఈ చిన్న స్టేషను తను ఎప్పటికీ మరవలేడు. రమేష్లో నరనరం చచ్చుబడిపోతున్నట్టుగా, నిర్జీవం అయిపోతున్నట్లుగా ఉంది. తను గోవా వరకునా? అసలు హైదరాబాద్ చేరుకోగలడా? నాకెవ్వరూ లేరు, నేను ఎవ్వరికీ అవసరం లేదు అనే భయంకరమైన ఒంటరితనం మహాగ్నిలా అతన్ని చుట్టుముడుతున్నట్లుగా ఉంది. బాల్యంలో ఏ పార్కులోనో, ఏ ఇంటి అరుగు మీదో పడుకుని ఏడుస్తున్న క్షణాలు సజీవమై కళ్ల ముందు నిలిచాయి. అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే తేడా. అప్పుడు కరువు తీరా, మనసు తీరా వెక్కి వెక్కి ఏడ్చేవాడు. ఆ వెచ్చటి కన్నీళ్లలో ఆ బాధ కొట్టుకుపోయి మనసు తేలికపడి ఉపశమనం పొందేది. ఇప్పుడు ఏడవలేడు. జీవితంలో పొందిన అనుభవాల వల్ల కరడుగట్టిన మనసు కన్నీరు రానివ్వడం లేదు. అందుకే ఈ బాధ అంతై ఇంతై అన్నట్టు మహాగ్నిలా మారి అతన్ని దహించి వేస్తుంది. హేమ, కరుణ ఇద్దరు కలలా కరిగిపోయారు. మిగిలింది శూన్యంలాంటి భవిష్యత్తు. ఏం చేసుకోవాలో జీవితాన్ని. అతను హేమతో విడిపోయిన వైనం ఎంత రహస్యంగా ఉంచాలి అని జాగ్రత్త పడినా ఆ విషయం అందరికీ ఇట్టే తెలిసిపోయింది. అప్పుడే కొంతమంది పిల్లల్ని ఇవ్వడానికి ఆయత్తపడ్డారు కూడా. హేమ నన్ను వదిలేసింది, నేను హేమని వదలలేదు, ఇప్పుడే కాదు జన్మ జన్మలకి వదలలేను అని అరిచి చెప్పాలి అన్నంత ఆవేశం వచ్చింది. చిచ్చి, ఏం మనుషులు! ఒకరి జీవితం దహించుకుపోతుంటే ఆ మంటతో తమ ఇంట్లో వెలుగు నింపుకుందాం అనుకుంటారు. హేమ గుండెల్లో ఒక్కసారి తలదాచుకుంటే గాని తను మళ్ళీ బ్రతికున్నట్లుగా అనిపించదు. అది ఈ జన్మకి అసంభవం. జీవన్మృతుడు తాను. రమేష్! హేమ పిలిచినట్లే వినిపించింది అతనికి. అంతే. ఇక బ్రతికున్నంతకాలం ఇలా జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. రమేష్ గుండెల్లో మంటని అణుచుకుంటున్నట్లుగా ఛాతీ మీద చెయ్యి వేసి రాసుకున్నాడు. రమేష్! రమేష్ ఉలిక్కిపడ్డాడు. కళ్ళు తెరిచి బయటికి చూశాడు. రమేష్! సుధాకర్ కనిపించాడు. కదిలిన రైలుతో అతను కూడా గబగబా పరుగులాంటి నడకతో నడుస్తున్నాడు. రమేష్ చటుక్కున లేచి ఒక్క అంగలో గుమ్మం దగ్గరకొచ్చాడు. అతను నిర్విణ్ణుడయ్యాడు. సుధాకర్ వెంట హేమ కూడా ఉంది.
సుధాకర్ హేమ చెయ్యి పట్టుకుని పరిగెత్తించినట్లుగా నడిపిస్తున్నాడు. రమేష్ని చూడగానే సుధాకర్ చెయ్యి విదిలించేసుకుని వేగంగా పరిగెత్తుకొచ్చిన హేమ రమేష్ అంటూ చెయ్యి అందించింది. రమేష్ కమ్మి మీద ఎడం చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని వంగి కుడి చెయ్యి చాచి హేమ చెయ్యి అందుకున్నాడు. హేమ, ఏమిటి? కంగారుగా అడిగాడు. నా చెయ్యి వదలకు, నన్నొదిలి నువ్వు వెళ్ళిపోకు, హేమ ఏడుస్తున్నట్టుగా అంది. రైలు వేగం హెచ్చింది. హేమ పరిగెత్తలేకపోతుంది. చెయ్యి మాత్రం వదల్లేదు. రమేష్ బాగా వంగాడు. అతను మరుక్షణంలో కిందకు దూకేవాడే కాని పరిగెత్తుకుంటూ వచ్చిన సుధాకర్ చటుక్కున 2 చేతులతో హేమ నడుం పట్టి పైకెత్తాడు. హేమ కెవ్వుమంది. రమేష్ మెరుపులా కుడి చెయ్యి హేమ చుట్టూ పోనిచ్చి గట్టిగా పట్టుకుని హేమని లోపలికి లాక్కున్నాడు. హేమకి రెప్పపాటులో కమ్మి చేతికి అందకుండా ఉంటే కిందపడి ఉండేది. రమేష్ భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు. హేమ, ఏమిటి పిచ్చితనం? కాస్త పట్టు తప్పితే ఏమయ్యేదో తెలుసా? కిందపడి ఉండేదాన్ని, ప్రాణం పోయేది, అంతేగా. నువ్వు వెళ్ళిపోయే కంటే అదే నయం. సుధాకర్ పరుగు పందెంలో బాగా వేగంగా పరిగెత్తుతూ, రమేష్, హేమని వదలకు, నువ్వన్నమాట నిజమే, నీ కరుణ ఎక్కడికి వెళ్ళలేదు, మరో 6 నెలల్లో నీ దగ్గరకు రాబోతుంది అంటూ ఆయాసంతో ఆ పైన మాటలు రానివాడిలా ఊపిరి అందకపోవడంతో పరిగెత్తలేక ఆగిపోయాడు. రైలు ముందుకు సాగిపోయింది. హేమ, ఏమిటి సుధాకర్ అనేది? అతను అనుమానంగా ఆగిపోయాడు. రెప్పపాటుగా హేమను పరిశీలించిన అతనికి హేమ శరీరంలో ఏదో నిండుతనం కనిపించింది. హేమ కళ్ళు కిందకి వాలిపోయాయి. అవునన్నట్లు మెల్లగా తల ఊపింది. అందుకే నువ్వు నాతో రాజీపడుతున్నావా హేమ? కళ్ళల్లో దిగులు వ్యధ తొంగి చూశాయి. ఆమె తల అడ్డంగా ఊపింది. పుట్టబోయే బిడ్డ కోసం నేను నీ దగ్గరికి రావడం లేదు రమేష్. నీ విషయంలో నేను భయంకరంగా పొరబడ్డాను. దానివల్లే మనిద్దరం ఇంత బాధకి గురయ్యాం. పొరపాట? ఏమిటది? ఏ విషయంలో? ఆమె చప్పున అతని పెదవుల మీద చెయ్యానించింది. అది మాత్రం ఆరా అడగకు, ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను నీకు చెప్పలేను. రమేష్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతని కళ్ళల్లో కోటి ప్రశ్నలు కదలాడుతున్నాయి. నేను అదేమిటో చెబితే గాని నీతో రావడానికి వీల్లేదు అని నువ్వు అనేటట్లయితే చెప్పు, ఇక్కడే దిగిపోతాను. ఆమె ఒక అడుగు వెనక్కి వేసింది. రమేష్ చెప్పున భుజాల చుట్టూ చెయ్యి వేసి హేమను దగ్గరకు లాక్కున్నాడు. నువ్వు చెప్పలేనిది నేను ఎప్పుడైనా అడిగానా హేమ? అది ఏదైనా ఇప్పుడే కాదు, ఎప్పుడూ అడగను, ఆ ప్రసక్తే తీసుకురాను. నీకంత నమ్మకం లేకుంటే కరుణ మీద ఒట్టేసి చెబుతున్నాను. కరుణ ప్రసక్తి రాగానే ఆమె కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలాయి. రమేష్, అతని గుండెల్లో ఒదిగిపోయింది. నేను కరుణని మర్చిపోలేకుండా ఉన్నాను. నిన్ను కూడా పోగొట్టుకున్నాను అనే అనుకున్నాను. ఆమె కంఠం గాద్గదికమైపోతున్నట్టుగా ఆ పైన మాట రాలేదు. రమేష్ సమాధానంగా ఆమె తలని గుండెలకు మరింత దగ్గరగా అదుముకున్నాడు. అతనికి సరిగ్గా తను చెప్పబోయే మాటే ఆమె చెప్పినట్లుగా అనిపించింది. కరుణ జ్ఞాపకాలతో వెక్కి వెక్కి ఏడుస్తున్న హేమను దగ్గరకు తీసుకుని ఓదార్చటం, అనునయించటం, ఈ రెండిటిలో అతనికి ఎంతో స్వాంతన లభించసాగింది. ఏ దేవతల ఆశీస్సుల వల్లనో అంధకారం కమ్ముకోబోయిన అతని జీవితంలో అది తొలిగి మళ్లీ వెలుగొచ్చినట్లుగా అనిపిస్తోంది. హేమ జుట్టు సరిచేస్తూ చిక్కిపోయిన చెక్కిళ్లను నిమురుతున్న అతనికి హేమ స్పర్శలో నుంచి ఏదో శక్తి లభించి దానిలో పునర్జన్మ ఎత్తినట్లుగా, మనసంతా చిత్రమైన శాంతి నెలకొన్నట్లుగా అనుభూతి చెందసాగాడు. వారిద్దరి కలయిక తనకు చాలా నచ్చినట్లుగా, తల ఊపి ప్రశంసిస్తున్నట్లుగా రైలు మరింత వేగం అందుకుంది. దీపాలు పెట్టిన గదుల్లో ఉన్న రైలు వేగం పుంజుకుని ధన్ ధన్ అంటూ శబ్దం చేసుకుంటూ క్రమంగా దూరమైపోయింది. సుధాకర్ ఆయాసం కాస్త తగ్గింది. అతను మెల్లగా వెనక్కి తిరిగాడు. అతనికి ఇప్పుడు ఎంతో సంతృప్తిగా ఉంది. రమేష్ని స్టేషన్ దగ్గర దించి వచ్చిన డ్రైవర్, రైలు 1:30 లేటెడ్ సార్, అయ్యగారు దిగి నన్ను వెళ్ళిపోమన్నారు అని చెప్పాడు. రమేష్ వెళ్లేటప్పుడు రంగనాయకి ఇంటి దగ్గర దిగి హేమను చూసి వెళ్లాడని డ్రైవరు చెప్పడంతో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి అనే కుతూహలంతో అప్పటికప్పుడు జీప్ తీసుకుని బయలుదేరాడు. సుధాకర్ వెళ్లేసరికి హేమ పిచ్చి పట్టిన దానిలా ఏడుస్తుంది. రంగనాయకి రమేష్ వచ్చి వెళ్ళిపోయిన సంగతి చెప్పింది. చూడు సుధాకర్, హేమ మొండితనం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అతను వచ్చినప్పుడు కనీసం ఉండమనైనా అనలేదు. భార్యాభర్తలన్న తర్వాత ఏదో ఒకటి రాకుండా ఉంటుందా? అది పట్టుకుని పట్టుదలకి పోతే ఇలా జీవితాలు బుగ్గి చేసుకోవడం మంచిదేనా? హేమ ఒట్టి మనిషి కూడా కాదు. రేపు పుట్టబోయే పిల్లకి తండ్రిని గురించి ఏం చెబుతుంది? ఎలా పెంచుతుంది? హేమ తల్లి కాబోతుంది అన్న విషయం వినగానే సుధాకర్ నిర్ఘాంతపోయాడు. హేమ దగ్గరగా వచ్చాడు. రమేష్ వచ్చినప్పుడైనా నువ్వు మనసు విప్పి మాట్లాడవలసింది.
నువ్వు చేసిన ఈ పని నాకు కూడా నచ్చలేదు. కరుణ పోవడం వల్ల అతను పడుతున్న దుఃఖం నువ్వు అర్థం చేసుకోలేదు హేమ. చేసుకుని ఉంటే ఇలా ప్రవర్తించవు. అట్లా చెప్పు, ఇంకా 4 మందలించు, తెలివి వస్తుందేమో అంది రంగనాయకి. మీరు నన్నేమీ అనొద్దు. నాకు పుట్టబోయే బిడ్డను గురించేగా మీరనేది. ఆడదానికి ప్రసవ వేదన ఎప్పుడూ పునర్జన్మే. నేను ఎలాగూ బ్రతకను. ఆ బిడ్డ బ్రతికి బట్టకడితే సుధాకర్ ఆశ్రమం ఉండనే ఉంది. నర్మయ్ అరిచింది రంగనాయకి. సుధాకర్ శరీరం జలధరించింది. రమేష్ తన బాల్యం గురించి చెప్పిన సంఘటనలు అనేకం గుర్తుకొచ్చాయి. రమేష్ హేమ అన్న ఆ మాట వింటే ఎంత తల్లడిల్లిపోతాడో అనిపించింది. వెంటనే హేమ చెయ్యి పట్టుకుని లేవదీస్తూ లే పద అన్నాడు. ఎక్కడికి? రమేష్ దగ్గరికి. ట్రైన్ లేట్ అని డ్రైవర్ చెప్పాడు. త్వరగా వెళితే మనం చేరుకోవచ్చు. హేమ సుధాకర్ చెయ్యి విదిలించుకోవడానికి ప్రయత్నించింది. సుధాకర్, మీకు మతిపోయింది. మేం విడిపోయిన సంగతి మర్చిపోయినట్లున్నారు. నేను ఏ మొక్కంతో అతని దగ్గరకు వెళ్ళాలి? అతని బిడ్డకి తల్లివి అనే అర్హతతో వెళ్ళు. ఆలస్యం చేయొద్దు. నీకు ఈ పూట రమేష్ అందకపోతే జీవితంలో అతన్ని చూడలేవు. పద అంటూ తొందర చేశాడు. వెళ్ళు హేమ. రంగనాయకి కూడా సమర్థించింది. సుధాకర్ క్షణం ఆలస్యం చేయలేదు. హేమను జబ్బపట్టి బలవంతంగా తీసుకువెళ్లి జీపులో కోలేశాడు. జీపు రయ్యన స్టేషన్ వైపు దూసుకొచ్చింది. జీపు ఆగకముందే రైలు కోత వినిపించింది. రమేష్ దొరుకుతాడని కూడా అనుకోలేదు. అదృష్టవశాత్తు అతను దొరికాడు. హేమ అతనితో వెళ్ళింది. స్టేషన్ దాటి బయటికి వచ్చిన సుధాకర్ జీపు దగ్గరకు వచ్చి ఎక్కాడు. రాత్రి పొద్దుపోవడంతో కీచరాళ్ల రథ మినహా అంతటా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా ఎత్తుగా ఏపుగా పెరిగిన చెట్ల మీద నుంచి ఏలవేసినట్లు రయ్యిన చల్లటిగాలి వీస్తుంది. అతను జీపు స్టార్ట్ చేశాడు. అతని చెవుల్లో జీపు ధ్వనితో పాటు అంకుల్ అంకుల్ అన్న కరుణ చిన్నారి కంఠం కూడా వినిపించసాగింది. అతని పెదవుల మీద సంతృప్తి నిండిన చిరునవ్వు కదిలింది. అయిపోయిందండి ఈ తరం కథ. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.